2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసం యొక్క గ్రహ సంచారం 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఉమాగారు? తప్పకుండా అమ్మా. మొన్న జరిగినటువంటి జనవరి మాసంలో పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్టే కాకుండా ఈ యొక్క ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి మొట్టమొదటిగా 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారం అనేటువంటిది మకరంలోంచి కుంభంలోకి ప్రవేశించబోతుందండి. పంచగ్రహ కూటమి అంటే అన్నీ కూడా మకర రాశిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా కుంభరాశిలోకి వెళ్ళబోతున్నాయి అన్నమాట. 4వ తారీఖున బుధగ్రహ సంచారం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారము, 13వ తారీఖున రవిగ్రహ సంచారం కుంభంలోకి వెళ్ళడం, 23వ తారీఖు అంటే నెలాఖరున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారం వెళ్ళడం జరుగుతోందండి. ఇవే కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురుగ్రహ సంచారం మిథున రాశిలోనే వక్రగతిలో సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతోంది. కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన అంటే ఈ 4 గ్రహాలతో పాటుగా రాహు కలిపి 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయండి. మీనరాశిలో శనిగ్రహ సంచారము అనేటువంటిది ఈ మాసంలో సంచారం చేస్తున్నాయమ్మా. మీరు చెప్పినట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా కుంభరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఫిబ్రవరి మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మగారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే మనం చూస్తే అండి జనవరి ఎండ్లో ఏదైతే పంచగ్రహ కూటమి అనేటువంటిది పట్టిందో అది 12వ రాశి అంటే కుంభం వాళ్ళకి మకరం 12 అవుతుంది. సో అక్కడ 12వ స్థానంలో పట్టడం సో వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అనమాట. ఏ విధంగా ఎఫెక్ట్ అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, ఆరోగ్య నష్టం కలగడం కానీ, బిజినెస్లో ఏదైనా లాస్ అవ్వడం కానీ, ఎందుకంటే సప్తమాధిపతి కాబట్టి ఇవన్నీ కూడా చూశారండి. బట్ ఈ ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖున రవి యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జన్మమైనటువంటి కుంభంలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వాళ్ళకి జనవరి ఎండ్తో పోలిస్తే కాస్త ఫిబ్రవరి ఎండ్ అనేటువంటిది, ఫిబ్రవరి మాసం అనేటువంటిది కొంచెం బెటర్గానే ఉంటుందండి, కొంచెమే. సో అలానే సూపర్గా ఏమీ కాదు, ఎందుకంటే 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, శుక్రుడు అండ్ గురుడు. ఇక్కడ ఏంటి అంటే రవి అనేటువంటి ఆయన జన్మంలోకి రావడం వల్ల మళ్ళీ ఇంకొక ఇబ్బంది ఉంటుంది అండ్ ఆల్సో ఒక బెనిఫిట్ ఉంటుంది. 12వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఏం చేస్తారు, బిజినెస్లో లాస్ అనేటువంటిది కలగజేస్తూ, ఆరోగ్య నష్టాన్ని కలగజేస్తూ, డబ్బులు అనేటువంటివి వృధాగా అయిపోయేలా చేస్తూ ఉండేటువంటి యోగం అది. బట్ ఈ ఫిబ్రవరి 13వ తారీఖున రవి జన్మంలోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా అంటే ఇవన్నీ కొంచెం కవర్ అవుతాయి. బట్ తొందరపాటులో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, సో తద్వారా అది మీ యొక్క ఎదుగుదలకి ఏదైనా అడ్డంకిగా మారడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది పెద్దగా చేంజ్ ఏమీ కాదు, కొంచెం దాని మీద ఇది కొంచెం బెటర్ అండి అంతే. తర్వాత ఏంటి అంటే కుజగ్రహ సంచారము ఫిబ్రవరి 23వ తారీఖు వరకు మకరంలో ఉంటారు, అంటే 12వ స్థానం. దీనివల్ల ఏంటి, కుంభరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ మొత్తము కూడా కోర్ట్ ఇష్యూస్తో ఉండేటువంటి వాళ్ళు, ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, జాబ్ ట్రయల్స్ చేసేటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, తర్వాత ఈ కుజుడు ఇండికేట్స్ సాఫ్ట్వేర్ అనమాట, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. పెద్దగా అనుకూలంగా లేదండి. ఆల్సో రియల్ ఎస్టేట్లో ఎదుగుదల కావాలి, స్థలాలు అమ్ముడవ్వాలి, పొలాలు అమ్ముడవ్వాలి, ఏదైనా ప్లాట్స్ కొనాలనుకుంటున్నాం, మావేదో ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు కూడా పెద్దగా చేంజ్ ఏమి ఉండదు, కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఇంకా 12వ స్థానం కాబట్టి. అండ్ దీంతో పాటుగానే కుంభరాశి వాళ్ళకి బుధుడు కూడా పెద్దగా అనుకూలంగా లేరండి. బుధగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వ్యాపారంలో కూడా కాస్త ఎదుగుదల కనబడదు. అండ్ ఆల్సో విద్యార్థులకి బుధుడు, స్టూడెంట్స్ అందరూ కూడా కుంభరాశి వాళ్ళు బలంగా చదవాలి, బలంగా ప్రయత్నం చేయకపోతే అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రావడం అనేటువంటిది కాస్త కష్టం అవుతుంది. సో ఈ మాసంలో తర్వాత ఏంటి అంటే ఆల్రెడీ జన్మంలో రాహు ఉన్నారు, వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసాలు, వృధా ప్రయత్నాలు, అసలు అవసరం లేని దానికోసం పట్టుబట్టి అదే కావాలని కూర్చొని టైం వేస్ట్ అయ్యేటువంటి వ్యవహారం అంతా కూడా. 2వ స్థానంలో శనిగ్రహ సంచారం కనబడుతోందండి. ఇది ఈ మాసమే కాదు, 2027 కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శనిది వృద్ధులు ఎవరైనా చూస్తూ ఉంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాతము, నడుం నొప్పులు కానీ ఇలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ శని ఇండికేట్స్ ఎప్పుడు కూడా వాతము అనమాట. సో జాయింట్స్ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాళ్ళ నొప్పుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్సో అనవసరమైన విషయాల కోసం ఎక్కువగా పట్టుబట్టి అదే కావాలనుకోవద్దు. తిప్పి ఆయన మిమ్మల్ని ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేస్తుంటారు. సో ఏది అవసరమో దాని మీదే ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సప్తమంలో కేతు ఉన్నారు, బిజినెస్ ఉంటే బిజినెస్ మీద, మీ పార్ట్నర్ మీద, భార్య లేదా భర్త మీద ఎక్కువగా కొంచెం టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీకి టైం ఇవ్వండి, క్వాలిటీ టైం. దానివల్ల రిలేషన్లో ఆ బాండింగ్ అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయండి. చాలా మిశ్రమంగా
మిక్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఏదైనా ముఖ్యమైనది ఉంటే కనుక వ్యక్తిగత జాతకంతో కూడా సమ్మేళనం చేసుకుంటూ కొలైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ మాసంలో వీళ్ళకి ఏ రంగు బాగా కలిసి వస్తుందంటారు మగారు? ఎల్లో కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం గురువారం చాలా బాగుంటుందమ్మా. ఇంకా ఎవరైనా కూడా ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలి అన్నా దాని గురించి మిమ్మల్ని ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుందంటారు? ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి మాసంలో కుంభం వాళ్ళకి ఒక గురువు అనేటువంటి ఆయన, శుక్రుడు అనేటువంటి ఆయన కాపాడుతున్నారు, కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేవండి. ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, కుంభరాశి వాళ్ళకి ధన ధాన్య సమృద్ధి అంటే ఎక్కడా కూడా ఏ రుణబాధలు కానీ ఇది ఉండకుండా ఉండడానికి లక్ష్మీ గణపతి హోమం, తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే సుదర్శన హోమం అండి. నాగదోషాలు, శని ప్రభావం, ఏలినాటి శని ఉంది, దాని నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమం, అఖండమైనటువంటి సిరి సంపదలు కలగడానికి, డబ్బు విపరీతంగా క్యాష్ ఫ్లో ఉండడానికి కమలాత్మిక హోమం. సో ఏ ప్రయత్నం చేసినా గొప్ప స్థాయికి వెళ్ళడానికి, విజయవంతంగా పూర్తవడానికి రాజశ్యామల, గురుబలం పెరగడానికి, రాహు యొక్క దోషం పోవడానికి శ్రీరుద్ర హోమం, ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినం రోజున నిర్వహిస్తూ ఉన్నారండి. తప్పకుండా ఈ పూజల్లో పాల్గొనండి కుంభరాశి వాళ్ళు. సో దీనివల్ల ఏంటి అంటే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మకో శివరాత్రి అంటామండి, ఆ శివరాత్రి ఇదే కావచ్చు. సో మీరు ప్రత్యేకించి దాంట్లో కూర్చుని హోమంలో పాల్గొనండి, శివుడికి అభిషేకం చేయండి, బిల్వపత్రితో పూజించండి, అమ్మవారికి కుంకుమార్చన చేయండి, వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు రాలేని పక్షంలో, దూరపు ప్రాంతాల్లో ఉన్న, ఆరోగ్య సమస్యలతో రాలేని పక్షంలో ఉన్న వర్చువల్గా అంటే పరోక్షంగా కూడా చూసి దర్శనం చేసుకునేటువంటి సదుపాయం ఉంది. తప్పకుండా పాల్గొనండి. ఎలా అప్రోచ్ అవ్వాలి మగారు? మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు ఆ పూజ వివరాలన్నీ కూడా లొకేషన్తో పాటుగా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరైనా కూడా పూజలో పాల్గొనాలి అనుకున్నా, వాళ్ళ జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. సో ఖచ్చితంగా జాతకం చూపించుకున్న తర్వాత పూజలో పాల్గొన్న ఆరు పూజలో పాల్గొన్న వెరీ పవర్ఫుల్ అండి. మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అని శాస్త్రం చెబుతుంది. ఆ శివరాత్రి ఇదే కావచ్చు. 2026 ఈ పూజ తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలగవచ్చు. సో తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.